హలో బ్రదర్. హాయ్ అన్న. డాకు కుమార్ సినిమా ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. సో హీరో ఎంట్రీస్ అయినా సరే, లేదంటే తమన్ బీజేఎం అయినా సరే, లేదంటే డిఓపి అయినా, లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, ఎక్స్ట్రాండరీగా వచ్చాయి, నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అసలు మనకి తమిళ్లో జైలర్, విక్రమ్ ఏ లెవెల్లో ఉంటాయో బీజేఎం తో, ఇది కూడా ఆ లెవెల్లో ఫస్ట్ హాఫ్ వరకు అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక డ్రాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ తప్పించి మిగతా అంతా కూడా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఓవరాల్ గా స్టోరీ చూసేటప్పుడు కూడా ఎక్కడో కొత్త స్టోరీలు అనిపించలేదు. ఆల్రెడీ మన బాలయ్య బాబు ఇంత ముందు సినిమా చేశాడు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే ఎలివేషన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాలో వీరసింహారెడ్డి కంటే ఇంకొంచెం బాగా వచ్చాయి. ఇదైతే కాకపోతే ఏంటంటే ఒక మంచి స్టోరీ, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ పై తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. 2.5 గంటలు కూర్చోబెట్టారా? ఎక్కడైనా లాగ్ అనిపించింది? ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ కాబట్టి కొంచెం ల్యాక్ చేశారు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా తన ఏదైతే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ముందు ఉంచే సీన్స్ కూడా కొంచెం డ్రాక్ చేశారు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా అంత బాగా అనిపించలేదు. అది కాకుండా మిగతా యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అవి బాగా గ్రిప్పింగ్ గా తీసుకున్నారు. ఓవరాల్ గా సినిమా మీకు ఎలా అనిపించింది అన్న? అంటే ఇందులో ఉన్న సాంగ్స్ కానీ, కామెడీ కానీ, రిమైనింగ్ అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్, డిఓపి గురించి. అసలు వాటి వరకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వాటిని మనం నెగిటివ్ చేయడానికి కొంచెం కూడా లేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ బీజేఎం ప్రొడక్షన్ వాల్యూస్ అంటే అది ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా క్వారీ వాటి వరకు నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఒక గ్రిప్పింగ్ స్టోరీ లేకుండా పోయింది. అవి ఉంటే వీటికి మంచిగా ఇంకో బూస్ట్ ఇచ్చే ఏదైతే ఉండేది. కంప్లీట్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, వాళ్ళు పెట్టిన వంశీ పెట్టిన ప్రతి రూపాయి కూడా మన స్క్రీన్ లో కనిపిస్తుంది. వాటి వరకు నెక్స్ట్ లెవెల్ తీసారు. ఈజీగా గెస్ చేయొచ్చు. కంప్లీట్ ప్రెడిక్టబుల్ స్టోరీ. మూవీ చూస్తానని చెప్పు ఆల్రెడీ మనం జనరల్ ఏమనుకుంటాం, ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ అలా కాదు. ఆల్రెడీ మనం బాలయ్య బాబు మూవీస్ లోనే చూసాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. సినిమా అయితే ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ కథ ప్రెడిక్టబుల్ అంటున్నారా? స్టోరీ ఒకటి కంప్లీట్ గా ప్రెడిక్టబుల్. అండ్ సెకండ్ హాఫ్ కూడా, ఫస్ట్ హాఫ్ కూడా స్టోరీ ప్రెడిక్టబుల్ కానీ కొత్తగా మంచిగా తీసుకున్నారు. మంచిగా ఒక ఎలివేషన్ మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. డిఓపి అయినా సరే, బీజం అయినా సరే, ఎక్కడ బోర్ కొట్టుకుని అనిపించింది. కానీ బయటకు వచ్చాక ఓవరాల్ స్టోరీ ఏంటంటే బాబు పెద్ద స్టోరీ ఏం లేదు. బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాబీ డియోల్ కి ఒక 3-4 సీన్స్ ఉన్నాయి. అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మనకి హీరోకి వచ్చిన ఒక ఇదైతే ఎలివేషన్ సీన్స్ అయితే విలన్ అయితే పడలేదు. ఓకే, నిర్మాత గారు వాళ్ళ దగ్గర వేరే కంటే ఇంకా బాగుంటుంది అంటున్నారు. ఎలా అనిపించింది మరి? ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా తీసుకున్నారు. కానీ బాబీ డియోల్ అన్ని మూవీస్ లానే సెకండ్ హాఫ్ సినిమా కూడా చెడగొట్టాడు. అది కొంచెం బాగా తీసుకుంటే బాగుంటది. అండ్ హీరోయిన్స్ ఎలా? ఉర్వశి రాథోడ్ ఎలా? ఫస్ట్ హాఫ్ మొత్తం వరుస రాదులే, తన గ్లామర్ తో మొత్తం ఉంది. అండ్ సాంగ్ కూడా మనకి ఆన్లైన్ లో ట్రోల్ అయినంత ఇదైతే దీనిలో అయితే లేదు. బాగుంది. అక్కడ 2 హ్యాండ్స్ తో కొట్టే సీన్ అయితే కట్ చేసి ట్రిమ్ చేశారు. సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి అయితే బాగుంది. సంక్రాంతి కాబట్టి, సంక్రాంతికి ఏంటంటే ఒక మినిమం మూవీ అయినా సరే హిట్ అయిపోతుంది. సో ఇది మినిమం కంటే కొంచెం అబౌవ్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా హిట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉన్నాయి. గేమ్ చేంజర్ తో కంపేర్ చేసుకుంటే మేబీ ఇన్నర్ రావచ్చు. మేము నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వస్తున్న దాంతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. మేబీ దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ వచ్చిందంటే అది నెక్స్ట్ లెవెల్ కాదు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చా? కంపల్సరీగా వెళ్ళచ్చు. కంప్లీట్ ఎక్కడ మాస్ మూవీ అయినా సరే అంత వల్గారిటీ కానీ, లేదంటే ఒక రొమాంటిక్ సీన్స్ కానీ, లేదంటే మరి బ్లడ్ సీన్స్ కానీ ఎక్కువ పెట్టకుండా మంచి కేర్ తీసుకున్నారు. సంక్రాంతి బాంబ్ ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నీట్గా ఉంది అంటారా? నీట్గా ఉంది. థ్యాంక్ యూ.